నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఎన్నికలు అయిపోయాయి. ఊహించని రీతిలో ఓటమి ఎదురైంది. ప్రభుత్వం మీద పోరాడాలి అంటే కనీసం ప్రతిపక్ష హోదాకి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోయాయి. మరోపక్క పార్టీ నాయకుడు తరచూ బెంగళూరు మకాం వేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు వ్యాపారాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగో ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత రావాలి అంటే కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. అప్పుడు కూడా హామీలు నెరవేరిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు. ఇక వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ విషయాలన్నీ గమనించిన ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. ఇప్పుడు వెళ్ళినా దానివల్ల ఫలితం ఏమీ ఉండదని తెలుసుకొని పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలపై దృష్టి పెట్టారని సమాచారం. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల్లో వ్యాపారాలపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా భారీ స్థాయిలో దేశానికి బయట బిజినెస్లు ఉన్న వాళ్ళు ఇప్పటికే విదేశాలకు చెక్కేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగా పరిపాలన అందించకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఇంకా సమయం పడుతుంది. కనీసం 2 ఏళ్ల పాలన పూర్తయితే తప్ప ప్రజల్లో ఖచ్చితమైన స్పందన రావటం కష్టం. సో అసలే భారీ మెజారిటీల తేడాలతో ఓడిపోవటం, మరోపక్క పార్టీ అధినేత కూడా లోకల్గా ఎక్కువగా ఉండకపోవటం, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానని తేల్చి చెప్పేయటంతో వైసీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టాలన్నా, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కాబట్టి తమ సొంత వ్యాపారాల్లో తలమునకలైనట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో ప్రభుత్వంపై సరైన విమర్శ చేసేందుకు కూడా నాయకులు కరువయ్యారు. ఇలా అయితే గ్రామ స్థాయిలో పార్టీ కేడర్ను కాపాడుకోవటం కష్టమే అన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.